తెలుగుదేశం రెండవ జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో 94, రెండవ జాబితాలో 34 మంది, మొత్తం 128 మందిని నేటి వరకు అభ్యర్థులుగా తెలుగుదేశం ప్రకటించింది. తెలుగుదేశం మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తరుణంలో నేటి వరకు 128 స్థానాలను ప్రకటించడంతో పాటు మిగతా 16 స్థానాలను రేపో మాపో ప్రకటించాలని నిర్ణయించారు. క్లారిటీ వచ్చిన స్థానాలను దశల వారీగా ప్రకటించుకుంటూ వెళ్తే బాగుంటుందని లోకేష్ చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన జాబితాలను వరుసగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశం ఇప్పటికే 128 మంది పేర్లను 2 జాబితాల్లో ప్రకటించింది. జనసేన మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి బుధవారం 8 మందికి బీ ఫారాలు ఇచ్చారు. వీరిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం రెండో జాబితాలో పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నుంచే పోటీకి రంగంలోకి దింపింది. మరోవైపు ఇటీవల తెలుగుదేశంలో చేరిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డిని నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి రంగంలోకి దించారు. గుంటూరు జిల్లా పల్నాడులో గురజాల నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావుకే టికెట్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ కు మళ్లీ టికెట్ దక్కింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో అక్కడ ఇన్ఛార్జిగా కొమ్మాలపాటి శ్రీధర్ ను తొలగించి ఆయన స్థానంలో భాష్యం ప్రవీణ్ ను రంగంలోకి దించారు. ఇక గుంటూరు తూర్పు నుంచి నజీర్, పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవి పేర్లను ఖరారు చేశారు. అనేక నియోజకవర్గాల్లో వారసులను కూడా రంగంలోకి దించారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా వీరందరికీ ఆశీర్వాదాలివ్వాలని చంద్రబాబు కోరారు. మరోవైపు తెలుగుదేశం ఇచ్చిన జాబితాను పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాతనే ప్రకటించామని నేతలు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరుకు ముప్పిడి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించారు. గోపాలపురానికి మద్దిపాటి వెంకటరాజు పేరు ఖరారు చేశారు. బుధవారం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు చంద్రబాబు పలువురు నేతలతో మాట్లాడిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికొచ్చారు. మొత్తం 34 మంది పేర్లను ప్రకటించగా అందులో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చేసిన వారు 11 మంది, డిగ్రీ చేసిన వారు 9 మంది, ఇంటర్ చదివిన వారు 8 మంది ఉన్నారు. ఇవి కాకుండా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు 2, 36 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 8 మంది, 46 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 19 మంది, 61 నుంచి 75 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 3, 75 సంవత్సరాల పైన ఉన్నవారు 2 ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను సేకరించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికొచ్చామని పార్టీ నేతలు చెబుతున్నారు.